డీటెయిల్స్ రేషన్ కార్డులపై క్లారిటీ ఇచ్చింది సర్కార్. రూపాయికే కిలో బియ్యం ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ ఇవ్వాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికి 6 కేజీలు ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాది ఆదాయం 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఈ కార్డులు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. భూమి ఎంత ఉంటే రేషన్ కార్డులకు అర్హులో కూడా చెప్పారాయన. గతంలో ఎట్లయితే 1 రూపాయికే కిలో బియ్యం ఇచ్చిండ్రో తెలంగాణ ప్రభుత్వం కూడా 1 రూపాయికి మాత్రమే బియ్యం ఇవ్వబోతుంది. గతంలో ఒక పర్సన్కి 4 కిలోలు మాత్రమే బియ్యం ఇచ్చేది. కానీ అవి సరిపోవట్లేదు, మరి తక్కువ ఉన్నాయని చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంతోషంలో మా పేదల్ని కడుపు నిండా ఆదుకోవాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకి ఇవాళ 6 కిలోల బియ్యాన్ని, ఒక్కొక్క పర్సన్కి 6 కిలోల బియ్యాన్ని ఇవ్వబోతున్నాం. మూడవది, గతంలో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా 20 కేజీలు మాత్రమే సీలింగ్ ఉండే. అంటే ఒక కుటుంబంలో 20 కేజీలకు మించి బియ్యం ఇచ్చేటువంటి సాంప్రదాయం లేకుండే. కానీ ఇవాళ ఎంతమంది ఉన్నా కూడా ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ కూడా అందరికీ 6 కేజీల చొప్పున బియ్యం ఇచ్చే దానికోసం తెలంగాణ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకున్నది. గ్రామీణ ప్రాంతాలలో గత ప్రభుత్వాలు విధించిన 60,000 నిబంధనని 1,50,000 రూపాయల సంవత్సర ఆదాయానికి పెంచడం జరిగింది. అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి పేదలకి 2 లక్షల రూపాయలు లోపు కనుక ఆదాయం ఉంటే వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు ఇచ్చేటువంటి దానికి నిర్ణయం తీసుకున్నాం. ఇదే ఆదాయ పరిమితి రేపు పెన్షన్దారులు కూడా వర్తిస్తుందని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. 7.5 ఎకరాల పై మాటనే 7.5 ఎకరాల మెట్ట పొలం, 3.5 ఎకరాలు తరి పొలం కనుక ఉంటేనే, ఆ పైన ఉంటేనే వాళ్ళకు కష్టం తప్ప దాని లోపునటువంటి వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ కూడా అలాంటి వాళ్లకు ఎట్లా ఏం చేసియానో అది ఎంఆర్ఓలకి, కలెక్టర్లకి రేపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తాం. పేదవాడికి కనుక బియ్యం కార్డు రాకపోతే అలాంటి వాళ్ళకు కూడా అవసరమైతే మళ్ళీ ఎంక్వైరీ చేసి మళ్ళీ కార్డు ఇచ్చేటువంటి ప్రక్రియ ఉంటుంది. 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలకు పెంచుకున్నాం. 500 రూపాయలు ఉన్న హ్యాండిక్యాప్డ్ పెన్షన్ 1,500 రూపాయలు పెంచుకున్నాం. బీడీ కార్మికులకి అలా 1000 రూపాయల భృతి ఇచ్చుకోబోతున్నాం. సొసైటీలో మెంబర్లుగా ఉంటే మాత్రమే పెన్షన్ వస్తుందనే విషయం తప్పు. సొసైటీలో మెంబర్షిప్ లేకపోయినా ఆ కులంలో పుట్టి ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వబోతున్నది. 50 సంవత్సరాలు మాత్రమే వాళ్ళకు ఏజ్ లిమిట్. 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వబోతుంది. అట్లనే గీతా కార్మికులు కానీ ఇతర వర్గాలు కానీ ఏదైతే 50 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్లకు గీతా కార్మికులు కూడా పెన్షన్ అవుతుందో వాళ్ళకు కూడా అదే పద్ధతిలో ఇవ్వబోతున్నామని చెప్పి మనం చేస్తున్నా. 1 రూపాయి బియ్యాన్ని, పేదల బియ్యాన్ని కూడా మళ్ళా మేము అందజేసేంత వరకు పాత కార్డుల మీదనే రేషన్ బియ్యం వస్తాయి. వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి ఈ సందర్భం మనవి చేస్తా ఉన్నా. అందరినీ ఉత్కంఠకు గురి చేసిన ఆరోగ్యశ్రీ పైన వివరణ ఇచ్చారు ఈటెల. రేషన్ కార్డుకు ఆరోగ్యశ్రీ కార్డుకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఆరోగ్యశ్రీ కోసం వేరే కార్డులు ఇస్తామన్నారు మంత్రి. ఇవాళ తెల్ల రేషన్ కార్డు ఏదైతే ఉందో ఆరోగ్యశ్రీతో సంబంధం లేదు. ఆరోగ్యశ్రీ కార్డు వేరే ఇస్తాం. ఇప్పుడు మేము ఆదాయాన్ని పెంచినాం, మీరు గుర్తుపెట్టుకోవాలి. గతంలోగా ఆదాయం ఉంటే చాలామంది రాకపోవు, కానీ వాళ్ళ ఈ ఆదాయం పెన్షన్కి వర్తిస్తుంది, ఈ ఆదాయం రేపు ఫీజుకు వర్తిస్తుంది, ఈ ఆదాయం రేపు ఆరోగ్యశ్రీ కార్డు కూడా వర్తిస్తుంది. 2 లక్షల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోండి. దాదాపు అందరికి కూడా ఎట్లయితే ఉద్యోగులందరికీ కూడా మేము ఆరోగ్యానికి సంబంధించిన కార్డు ఇచ్చుకున్నామో, అదే హెల్త్ కార్డు ఇచ్చుకున్నామో అదే పద్ధతుల్లో అన్ని వర్గాలకు కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అందుకనే దాన్ని డీలింక్ చేసినాం. ఫీజుకు విద్యార్థులు కట్టే ఫీజుకి ఆరోగ్యశ్రీ కార్డుకి తెల్ల రేషన్ కార్డుకి సంబంధం లేదు. తెల్ల రేషన్ కార్డు కేవలం బియ్యం కోసం మాత్రమే, దేనికి సంబంధం లేదు. గతంలో లాగా తెల్ల రేషన్ కార్డు అంటే ఏదో అన్నిటికీ ఒకటే అనే పద్ధతి లేదు. ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వబోతున్నాం. ఫీజుకు 1,50,000 రూపాయలు రూరల్ ఏరియా, 2 లక్షల రూపాయలు అర్బన్ ఏరియా ప్రకటించబోతున్నాం. కాబట్టి ఎక్కడ ఆందోళన లేదు. ఒక్క మాట చెప్పదలుచుకున్నాను ఏంటంటే ఇవాళ గత ప్రభుత్వాల కంటే కూడా గొప్ప పద్ధతులలో మరింత ఎక్కువ మందికి న్యాయం చేసే
మరింత ఎక్కువ మందికి లాభం చేసేటువంటి చర్యలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టబోతుంది.